ఆపరేషన్ సింధూర్తో భారత్ దూకుడు మీద ఉంది. ఈ దూకుడును ఇలానే కొనసాగించాలని అనుకుంటుంది భారత్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో S-400 కీలక పాత్ర పోషించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 పాక్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకొని కూల్చడంలో కీలక పాత్ర పోషించింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వ్యవస్థను మనం సుదర్శన చక్రగా పిలుస్తున్నాం. భారత రక్షణకు ఇది తూర్పు ముక్కగా నిలిచింది. శత్రు దేశాల క్షిపణులను కూల్చడంలో దీనికి తిరుగులేదు. భారత పాకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో చైనాతో కూడా పోరు రావచ్చు. ఈ నేపథ్యంలో మరిన్ని S-400లు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తి చేసింది భారత్. ఈ మేరకు ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు మీడియాకు లీకిచ్చింది. భారత వినతిని రష్యా అంగీకరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా భారత్కు రష్యా మిత్రదేశం. S-400లు భారత్కు ఇస్తుంటే అమెరికా మెలికి పెట్టినా వెనక్కి తగ్గకుండా రష్యా ఇచ్చింది. ఇప్పుడు ఈ S-400లే ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేశాయి. భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని S-400 వ్యవస్థ కొనుగోళ్లపై భారత్ దృష్టి పెట్టింది. S-400 వ్యవస్థ కొనుగోలు కోసం 2018లో రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ $5.43 బిలియన్. 2021 నుంచి దశల వారీగా 5 వ్యవస్థలు భారత్కు చేరుకున్నాయి. S-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. దీన్ని ఒక వాహనం మీద నుంచి కూడా ఉపయోగించవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ను ధ్వంసం చేయడంలో దీన్ని మించింది లేదు. ఒకేసారి 36 టార్గెట్స్ను ట్రాక్ చేయగలదు. 12 టార్గెట్లపై ఒకేసారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచి ట్రాక్ చేస్తూ 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల మిసైల్స్ను కూల్చేస్తుంది. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేరువేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి కొట్టేస్తుంది S-400. దీని రియాక్షన్ టైం చాలా వేగంగా ఉంటుంది. S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ను కొన్ని నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3D ఫేజ్డ్ రేడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. భారత విజ్ఞప్తి చేసినట్లు రష్యా మరో 5 S-400 వ్యవస్థలను ఇచ్చినట్లయితే పాక్కే కాదు, చైనాకు కూడా ఇబ్బంది. ఇప్పుడు S-400 వ్యవస్థలో ఒకదాన్ని అరుణాచల్ ప్రదేశ్లో మోహరించారు. రష్యా మరిన్ని S-400 వ్యవస్థలు ఇస్తే మరొక దాన్ని చైనా సరిహద్దుల్లో, మరోదాన్ని బంగ్లా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో మరిన్ని S-400లు మోహరించి రక్షణను బలోపేతం చేస్తారు. సో పాకిస్తాన్ తోక జాడిస్తే చుక్కలే అన్నమాట.